ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయానికి వద్దామండి. ఆ కుండ ఆయన చేతులు విడిపోగానే నా టైం వేస్ట్, ఈ మట్టితో నా టైం వేస్ట్ అయిపోతుంది, ఈ మట్టి కాకపోతే ఇంకో మట్టి తీసుకుంటానని పడేయట్లేదంట. అది మన కుమ్మరి వానిలో ఉన్న ప్రత్యేకత, గొప్పతనం, దేవునిలో ఉన్న గొప్పతనం చూడండి. 18వ అధ్యాయం 4వ వచనం. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. హల్లెలూయా. కొన్నిసార్లు మనకు విసుగొస్తుంది, ఎంత చెప్పినా నువ్వు మారవురా, వదిలేస్తాను, ఇంకా నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, ఇంక నువ్వేమవుతావు అయిపో అని కొన్నిసార్లు పేరెంట్స్ ఫ్రస్ట్రేషన్లో అంటూ ఉంటారు. దేవుడు కూడా విడిపోయిన కుండను చూసి ఇంకా ఈ మట్టి అనవసరం, ఇంకా పనికి రాదు ఈ మట్టి, ఈ మట్టికి బుద్ధి ఉండదు, ఎన్నిసార్లు మలినాలు తీసినా మళ్ళీ మలినాలు అంటించుకుంటుంది, మళ్ళీ ఏదో ఒక రాళ్ళు, మళ్ళీ ఇంకేదో కలంకం, ఇంకేదో అంటుకుంటూ ఉంటుంది. ఈ మట్టి నేను పాత్ర చేయడానికి పనికిరాదని కుమ్మరివాడు ఆ మట్టిని తీసి పడేయడు, కానీ హీ వర్క్స్ ఆన్ ఇట్, దాన్ని మళ్ళా తీసుకొని తనకు యుక్తమైనట్లుగా దాంతో పని చేస్తాడు. దేవుడు నీ మీద నా మీద పని చేస్తున్నాడు అని. హీ వర్క్స్ ఆన్ అస్. సృష్టి మొత్తాన్నేమో ఆయన మాటతో అలా కలుగజేస్తాడు, కానీ మన మీద ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు? పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్నాడు. ఎప్పటి వరకు? ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అయ్యామండి మనం ఇప్పటికైనా? ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పాలంటే మందిరానికి వచ్చి మనం వినే ఒక్కొక్క ప్రసంగం ఒక గిన్నెను, ఒక ఏమంటారు, ఒక బ్రష్తోనో, ఒక రిన్, ఒక విమ్, డిష్ వాష్ లిక్విడ్ వేసి వాక్యంతో రుద్దుతూ ఉంటాడు దేవుడు మనల్ని మందిరానికి వచ్చినప్పుడల్లా. ఇప్పటికి ఎన్నిసార్లు రుద్దబడ్డాం? అమ్మో చెప్పలేము. దేవుడు రుద్దుతూనే ఉన్నాడు, కానీ ఇప్పటికైనా పర్ఫెక్ట్ పీస్ అయ్యామా? ఇప్పుడైనా లోపం లేని పీస్గా, ఒక డిఫెక్ట్ లేని పీస్గా, ఒక పరిపూర్ణమైన పాత్రగా ఇప్పటికీ అవ్వలేదు. దేవుని మందిరానికి వచ్చిన ప్రతిసారి, దేవుని వాక్యం విన్న ప్రతిసారి వాక్యం అనే ఉదక స్నానంతో మనల్ని కడుగుతూనే ఉన్నాడు, మనల్ని మలుస్తూనే ఉన్నాడు, మన మీద పనిచేస్తూనే ఉంటాడు. అంత పని చేయాలంటే ఒక్కొక్కరి మీద ఎంత ఓపిక కావాలండి, అవునా కదా? చాలా ఓర్పు. హీ ఈజ్ స్టిల్ వర్కింగ్ ఆన్ అస్. గ్రహాలు అన్నీ వారంలోపే చేస్తాడు, కానీ మన మీద ఎన్ని వారాలైందో మనం పుట్టి, ఎన్ని వారాలు అవుతుందో మనం మందిరానికి వచ్చి, ఇంకా మన మీద ఆయన పని చేస్తూనే ఉన్నాడు, ఇంకా మనల్ని ఆయన స్వారూప్యతలోకి మారుస్తూనే ఉన్నాడు. కానీ ఈ మట్టిలో కొన్ని రకాలు ఉంటాయి. ఈ మట్టిలో ఒక రకమైన యాటిట్యూడ్ ఉంటుంది చూడండి. ఒక రకమైన మట్టి కుమ్మరి వానితో ఏం మాట్లాడుతుందో యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనంలో మట్టి కుమ్మరి వానితో చేస్తున్న కాన్వర్జేషన్, మంటికి కుమ్మరి వానికి మధ్యలో జరుగుతున్న సంభాషణ. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మంటి కుండ పెంకులలో ఒక పెంకై యుండి తన్ను సృజించిన వానితో వాదించు వానికి శ్రమ, జిగటమన్ను దాన్ని రూపించిన వానితో నీవేమి చేయుచున్నావని అనదగునా? వీనికి చేతులు లేవని నీవు చేసినది నీతో. ఇది తిరగబడే మట్టి అన్నమాట. చూడండి, కొంతమంది లేరా సమాజంలో ఇలాంటి వాళ్ళు? 99 మేలులు పొందుకుంటారు, ఒక్క కష్టం రాగా నువ్వు ఎక్కడున్నావయ్యా? నీకు చేతులు ఉన్నాయా? అసలు నీకు అసలు హృదయం ఉందా? నువ్వు అసలు చూస్తున్నావా నన్ను? నువ్వెందుకు ఇలా చేస్తున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించేవారు, దేవుణ్ణి ఎదిరించేవారు ఒక గుంపు. అయితే మరి ఒక గుంపు ఇన్ సబ్మిషన్, ఇన్ రెవరెన్స్, దేవుడంటే గౌరవంతో, దేవుడంటే శ్రద్ధ భక్తులతో ఆయనకు సమర్పించుకునే గుంపు మరి ఒక గుంపు ఉంది. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 8వ వచనంలో ఆ మట్టి యొక్క మాటలు, సంభాషణ ఎలా ఉన్నాయో చూద్దాం. 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఇందాక చదివినట్లు ఉండాలా, ఇప్పుడు చదివినట్లు ఉండాలా? ఇట్స్ అప్ టు అస్. మన యొక్క ఇష్టం అది. దేవుణ్ణి ఎదిరించే కుమ్మరివాన్ని ఎదిరించే జిగటమన్నుగా, ప్రశ్నించే జిగటమన్నుగా, కుమ్మరివాన్ని ఎగతాళి చేసే జిగటమన్నుగా ఉండాలా? లేదా కుమ్మరివానికి పరిపూర్ణమైన విధేయతతో, సమర్పణతో నువ్వేం చేసినా పర్వాలేదయ్యా, ఎందుకంటే కుమ్మరివాడు నువ్వు అంత తెలివి తక్కువ వాడు కాదు, చేతగాని వాడు అంతకంటే కాదు. కుమ్మరివాడు డిఫెక్టివ్ పీస్లు ఎప్పుడు మేక్ చేయడు, ఎస్పెషలీ వెన్ హీ ఈజ్ అ స్కిల్డ్ క్రాఫ్ట్స్మెన్.
అతను చక్కని నైపుణ్యాన్ని కలిగిన కుమ్మరివాడైనప్పుడు పరిపూర్ణమైన అందమైన పాత్రలు చేస్తాడు తప్ప డిఫెక్టివ్ పీసెస్ ఎప్పుడు చేయడు. కొన్నిసార్లు సమయం తీసుకుంటాడు, కొన్నిసార్లు ఆ మట్టిలో నుండి ఆ మలినాలు తీసేస్తున్నప్పుడు ఆ మట్టికి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. నేను త్వరగా ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్ అయిపోవాలనుకుంటున్నాను, త్వరగా నన్ను షోకేస్లో పెట్టేయాలనుకుంటున్నాను, త్వరగా నన్ను అందరూ చూడాలనుకుంటున్నాను, త్వరగా నన్ను అందరూ మెచ్చుకోవాలనుకుంటున్నాను అని మనకు అనిపించవచ్చు. కానీ కుమ్మరి వానికి తెలుసు మనం ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్గా ఎప్పుడు అవుతాము, మనల్ని ఎప్పుడు షోకేస్లో పెట్టాలి, మనల్ని ఎప్పుడు ఆయన మహిమ కొరకు ఆయన నిలబెట్టాలనేది దేవునికి బాగా తెలుసు. కనుక ఈ రెండవ కేటగిరీకి, రెండవ విభాగానికి చెందిన వారంగా పరిపూర్ణమైన సమర్పణతో కుమ్మరివాడైన దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకునే వారంగా మనం ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.